ఈ రాజంపేట వ్యక్తి అనేది వచ్చేటప్పుడు ఈ 12వ తేదీ ఈ నెల 12వ తేదీ మద్యం దుకాణానికి తీసుకెళ్లి తాగిన తర్వాత ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర ఉన్న వస్తువుల్ని హీరో హోండా స్ప్లెండర్ మోటార్ సైకిల్, వెండి గొలుసు, రైల్వే ఫోను, కొంత క్యాష్ దొంగిలించి తీసుకెళ్లారు ఇద్దరు వ్యక్తులు. అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత టెక్నికల్ ఎనాలిసిస్ తర్వాత ఆ వ్యక్తులు ఎవరనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. నిందితుల్ని తక్కువ టైంలోనే రేడుగుంట సిఐ గారు, ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది. పట్టుకొని హీరో హోండా మోటార్ సైకిల్, ఫోను మరియు వెండి గొలుసు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రిమాండ్ నిమిత్తము పంపిస్తున్నారు. ఈ వీళ్ళలో బండి జయచంద్ర ఇలియాస్ జై, ఇతను చెంగారెడ్డిపల్లి గ్రామం, సాంబ రమేష్, ఇతను తుళ్ళూరుపేట బాలాజీ కాలనీ, వీళ్ళిద్దరి స్నేహితులు. ఈ బండి జయచంద్రకి గతంలో 4 కేసులు ఉన్నాయి. అల్పిరి పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం, గాజుల మండ్యము, రేణిగుంట, కాళహస్తిలో ఈ కొట్లాట కేసు ఉంది. వీళ్ళకి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ అబ్జర్వేషన్స్ పై గట్టి నిఘా ఉంచడం జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు తోటి జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేయటము, లేకపోతే ఎవరు పిలిస్తే వాళ్ళతో పాటు మద్యం సేవించడానికి మద్యం దుకాణాలకు వెళ్ళటము, లేదా వేరే చోట తినడానికో అపరిచిత వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవటం ఇది చాలా ప్రమాదకరము. మనం రోజువారీ సంఘటనలు చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న సమాచారం ఉన్నా కూడా 112 కాల్ చేయాలి. 112 కాల్ ద్వారా మీకు పోలీసు వితిన్ 5 minutes లోపే మీరున్న ప్లేస్కి వస్తారు. పోలీస్ సర్వీసెస్ వాడండి. అట్లనే ఎండాకాలం వస్తుంది, దొంగతనాలు ఊర్లకి, పిల్లలకి ఎగ్జామ్ అయిన తర్వాత ఊర్లకి వెళ్తారు. మీరు LHMS గూగుల్ ప్లే స్టోర్లో LHMS యాప్ ఉంటుంది. దాంట్లో మీరు రిక్వెస్ట్ అని పెడితే పోలీస్ కెమెరాలని మీరు వచ్చేంత వరకు ఇంటి దగ్గర ఉంచడం జరుగుతుంది. ఎటువంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అట్లానే పాత్రికేయులు కూడా, మిత్రులు కూడా దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.